భాగ్యస్థానంలో సూర్యుడు, శని, రాహు ఉంటే మంచిది కాదు. 5వ స్థానంలో ఉండుంటే కూడా ఇదే ఫలితం. 5వ స్థానంలో ఉండుంటే ఇంతకంటే ఎక్కువ. ఎందుకంటే 5వ స్థానం యొక్క 5వ స్థానమే 9వ స్థానంగా చెప్తారు. కాబట్టి 5వ స్థానంలో రాహు ఉంటే కూడా 9వ స్థానంలో దాని దృష్టుంటుంది. ఇక్కడ 9వ స్థానంలోనే రాహు ఉంది. ఆ రాహువు దృష్టి లగ్నం మీదుంది. దాని ఫలితం గురించి తర్వాత చెప్పుకుందాం. కాబట్టి రాహుదశాకాలం అని చెప్పబడింది మీకు సంబంధించి మంచిది కాదు. అది మిగిలిన వాళ్ళు చెప్పారు. అది మంచిది కాదు. కాబట్టి రాహుదశాకాలంలో మంచిదేమీ చెప్పకూడదని చెప్పున్నారు. కాని నేను చెప్పాను అది సరికాదు. రాహు గురుదశాకాలం కంటే మీకు రాహు మంచిది. రాహువు ఇక్కడ 7వ స్థానానికి అధిపతిగా ఉన్నాడు. 7వ స్థానానికి అధిపతి, 7వ స్థానం కేంద్ర రాశి. కేంద్ర రాశికి అధిపతి శుభగ్రహంగా ఉంటే అది పాపగ్రహంగా మారి పాప ఫలమిస్తుంది. పాపగ్రహం